తండ్రిగా మీరు వాడి బాధని మాత్రమే చూస్తున్నారు. కానీ నేను తల్లిగా వాడికి జరగబోయే ప్రమాదాన్ని చూస్తున్నాను. అందుకే గౌతమ్కి ప్రియాంకతో ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా బాధపడతాడని తెలిసినా కూడా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. గౌతమ్కి ప్రియాంకకి ఖచ్చితంగా పెళ్లి చేసే తీరుతాను. అలా చేయకపోతే వాడు ఝాన్సీని తలుచుకుంటూ తనకి దగ్గరవ్వాలని ప్రయత్నం చేస్తూ ప్రమాదాన్ని నెత్తిమీదికి తెచ్చుకుంటాడు. అది చూసి భరించడం నా వల్ల కాదు. రెండోసారి కూడా కడుపు కోతకి గురవ్వలేను. పదండి సార్. నాన్న, దుర్గేష్, ఎస్ఐ, నా కొడుకుని అరెస్టు చేసి నన్ను ఫస్ట్ టైం కోర్టు ప్రాంగణంలోకి అడుగు పెట్టేలా చేశావు కదూ, నిన్ను ఊరికే వదిలిపెట్టను. రే, మీరిక్కడికి వచ్చింది జైలుకు వెళ్తున్న కొడుక్కి జాగ్రత్తలు చెప్పడానికి అనుకున్నాను, కానీ నాకు వార్నింగ్ ఇవ్వడానికా? జైలుకు వెళ్ళేదేంటే? నా కొడుకు జైలుకు వెళ్ళడం ఏంటే? ఏం మాట్లాడుతున్నావు? జైలుకి వెళ్ళమని జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు నీ కొడుకేంటి? నువ్వైనా సరే వెళ్లాల్సిందే కదా. జడ్జిమెంట్ ఇచ్చేశారా? అవును సార్, జడ్జిమెంట్ ఇచ్చేశారు. మరి నువ్వు వచ్చే వరకు జడ్జి గారు ఆగుతారా ఏంటి? ఇంకొంచెం సేపు ఆగి రావాల్సింది. నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అన్నట్టు నువ్వు అటెండ్ అవ్వాలనుకున్నా నీ కొడుకు కేసు ఆల్రెడీ తీర్పిచ్చేశారు. అయినా నీ కొడుకు జైలుకి వెళ్లకుండా ఉండాలంటే ముందు కోర్టుకు రాకుండా వాడిని ఆపాలి, కానీ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి బెదిరించి నన్ను ఆపితే ఏమొస్తుంది? నేను అడిగినంత మాత్రాన నీ కొడుకు కోర్టుకు వెళ్లకుండా ఉంటాడా? శిక్ష పడకుండా ఉంటుందా? ఈ సిస్టమ్ ఒక వ్యక్తితో ఆగేది కాదు. ఆ మాత్రం తెలివితేటలు లేకుండా నువ్వెలా అంత పెద్ద కంపెనీకి ఓనర్ అయ్యో? అయినా ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా? మళ్ళీ పేరుకి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని ఊరంతా చెప్పుకోవడం. రేయ్, నువ్వు మా నాన్నని రెచ్చగొడుతున్నావు. నీకు మా నాన్న సంగతి తెలీదు. నన్ను అరెస్ట్ చేసినందుకు ఈ రోజు కాకపోయినా రేపైనా అది అనుభవిస్తావు. ఏంట్రా, తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే డైలాగులు చెప్తున్నారు? అయినా నీకేం పోయే కాలం రా? అంత మంచి పేరుంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. చక్కగా బుద్ధిగా చదువుకొని మీ నాన్న బిజినెస్ని కంటిన్యూ చేసుకుంటూ మంచి పొజిషన్కి వెళ్లాల్సింది పోయి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావా? నిన్ను బయటికి కూడా రానివ్వనరా. ఏయ్, నువ్వు రానిచ్చేదేంట్రా? నా కొడుకు బయటికి రాకుండా ఎలా ఆపుతావో నేను చూస్తాను. ఇప్పటికిప్పుడు ఆన్ ద స్పాట్ బెయిల్ తీసుకొస్తాను. నువ్వు జైల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్లే లోపు తీసుకొస్తాను. నీకంత సీన్ లేదు. నువ్వెంత ట్రై చేసినా అది అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ 30 రోజుల రిమాండ్ ఇచ్చారు. నువ్వెంత తోపు లాయర్ని తీసుకొచ్చినా నీ కొడుకుని
ఈ 30 రోజులు జైలు నుంచి బయటికి తీసుకురాలేవు. ఆ 30 రోజుల తర్వాత కూడా మీ వాడు బయటకు వస్తాడా అంటే అది కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ మధ్యలోనే నేను కస్టడీలోకి తీసుకుంటా. వన్స్ నా కస్టడీలోకి వచ్చాడంటే నిజాలు మొత్తం బయటికి రావాల్సిందే. ఆల్ ఎవిడెన్సెస్ అన్నిటినీ కలెక్ట్ చేస్తా. మొత్తం సాక్ష్యాధారాలతో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాను. ఖచ్చితంగా వీడికి శిక్ష పడేలా చేస్తాను. నా కొడుక్కి శిక్ష పడేలా చేస్తావా? 30 రోజులు రిమాండ్లో ఉండాలి, నేను కస్టడీలోకి తీసుకుంటానని ఏదో సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా? ఈ సిస్టమ్ నడిచేదే నాలాంటి బిజినెస్ మ్యాన్స్ వల్ల. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నీలాంటి వాళ్ళ జీతాలు డిసైడ్ చేసేది మేము. అలాంటిది నా కొడుకుని బయటికి తీసుకురావడం ఒక లెక్క అనుకుంటున్నావా? నీ కళ్ళ ముందే తీసుకొస్తాను, చూడు. ట్రై చేసుకో. నీకు దమ్ముంటే నీ కొడుకుని బయటికి తీసుకురా. జనాన్ని పిలుచుకుంటావో ధనాన్ని వెదజల్లుతావో అంతా నీ ఇష్టం. నీ కంఫర్ట్కే వదిలేస్తున్నా. ఎలా ట్రై చేసుకున్నా నాకు నో ప్రాబ్లం. నా ఒంటి మీద నా యూనిఫామ్ మీద ఒట్టేసి చెప్తున్నా, నీ కొడుకు మాత్రం బయటికి రాడు. అలా బయటికి రావాలంటే లీగల్గా వాడి శిక్షాకాలం పూర్తి అయ్యాక రావాల్సిందే. కానీ నువ్వు మాత్రం తల్ల కిందులుగా తపస్సు చేసినా నీ వల్ల కాదు. నీ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మొత్తం ఉపయోగించిన మీ వాడు బయటికి రావడం అనేది జరగద్దు. నువ్వు మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నేను నీకంటే ఎక్కువ డెసిబల్స్తో ఇంకా గట్టిగా అరవగలను. ఇలానే అరుస్తాను, ఇలానే మురుగుతానంటే సౌండ్ పొల్యూషన్ పేరుతో నిన్ను కూడా బొక్కలో వేస్తాను. కానిస్టేబుల్స్, మూవ్. ఝాన్సీ నా మనిషి. పిన్ని, స్వీటీ, వంశీ ఏంటిలా వచ్చారు? పిన్ని, ఆ రౌడీలు రాగానే మాకు చాలా భయమేసింది. అవును పిన్ని, వాళ్ళు నీ తలకి గన్ గురి పెట్టినప్పుడు మాకు చాలా అంటే చాలా భయం వేసింది. బాబాయ్ రాకపోయింటే వాళ్ళు నేనేం చేసే వాళ్ళని తలుచుకుంటేనే మాకిప్పుడు కూడా భయం వేస్తుంది పిన్ని. స్వీటీ, వంశీ, ఏంటి నాన్న ఇది? నాకేమీ కాదు. వాళ్ళు నన్నేమీ చేయరు. బెదిరించడానికి అలా చేశారు. మీరు బాధపడకండి. పిన్ని, బాబాయ్ మీద నువ్వు ఎంత కోప్పడుతున్నా కానీ నీకిలా జరిగిందని చెప్పగానే బాబాయ్ వెంటనే వచ్చేశాడు. ఏంటి స్వీటీ నువ్వు అనేది? అంటే బాబాయ్కి మీరు కాల్ చేశారా? అవును పిన్ని, వాళ్ళొచ్చి అలా గొడవ చేస్తున్నప్పుడు
నేను అక్క అలా బయటికి వెళ్ళి బాబాయ్కి ఫోన్ చేశాం. అలా ఎందుకు చేశారు నాన్న? మరి వాళ్ళు వచ్చి నిన్ను, రాణి అక్కని, శ్రీధర్ అంకుల్ని కొట్టి గన్ చూపిస్తే మాకేం చేయాలో తెలియలేదు పిన్ని. అందుకే వెంటనే బాబాయ్కి ఫోన్ చేశాం. పిన్ని, వాళ్ళు మళ్ళీ వస్తారా? లేదు నాన్న, ఇంకెవరూ రారు. మీరు భయపడకండి. పిన్ని, నువ్వు బాబాయ్తో గొడవ పడకు. అలా గొడవ పడితే బాబాయ్ కూడా మనకి దూరం అవుతాడు. అప్పుడు మనల్ని కాపాడడానికి ఇంకెవరు వస్తారు? అవును పిన్ని, నువ్వు బాబాయ్తో గొడవ పడకు. అసలు బాబాయ్ ఏం చేశాడని పిన్ని? నువ్వు ఈ మధ్య బాబాయ్తో మాట్లాడని కూడా మాట్లాడట్లేదు. బాబాయ్ నీతో మాట్లాడడానికి వస్తే కూడా మాట్లాడడం లేదెందుకు పిన్ని? స్వీటీ, అదేమీ లేదు. వాటి గురించి మీరేమీ ఆలోచించకండి. పిన్ని, బాబాయ్ నువ్వు మాట్లాడుకోవాలని నేను వంశీ ఒక పని చేశాం. నీకు తెలియకుండా చేశాము. ఏం చేశారు? పిన్ని, నైట్ బాబాయ్కి నువ్వు చేసినట్టుగా మెసేజ్ చేసి స్కూల్కి రమ్మని చెప్పాము. అందుకే బాబాయ్ స్కూల్ దగ్గరకు వచ్చాడు. అందులో బాబాయ్ తప్పేం లేదు పిన్ని. మేం మెసేజ్ చేస్తేనే వచ్చాడు. సారీ పిన్ని, మీరిద్దరూ ఎప్పట్లాగా ఫ్రెండ్స్లా ఉండాలని అలా చేశాము. సారీ పిన్ని, ఇంకెప్పుడు అలా చెయ్యం. స్వీటీ, వంశీ, ఇప్పుడు చేస్తే చేశారు కానీ ఇంకెప్పుడు అలా చేయకండి. అలా చేయడం తప్పు నాన్న, చేయకూడదు. సరే పిన్ని, ఇంకెప్పుడు చెయ్యము. పిన్ని, అలా చెయ్యం కానీ మీరిద్దరూ కలిసి ఉంటారు కదా? పిన్ని, కలిసి ఉంటామని చెప్పు పిన్ని. మీరిద్దరూ కలిసి ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చెప్పు పిన్ని. పిన్ని, సైలెంట్గా ఉండు. కమలా మేడం నాకు ఫోన్ చేస్తున్నారు. ఏ విషయం గురించి మాట్లాడడానికి చేస్తున్నారు? హలో మేడం. ఝాన్సీ, నీతో మాట్లాడాలి. చెప్పండి మేడం. ఫోన్లో కాదు, శివాలయం దగ్గరుండే కోనేరు దగ్గరికి రా. నేను బయలుదేరుతున్నాను, నువ్వు వెంటనే బయలుదేరు. ఆ, నాకు మన బిడ్డలు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఒక్కటే గుర్తుకొస్తోంది. ఆ ఎస్ఐ బాబు సమయానికి వీళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే పరిస్థితి ఎలా ఉండేదో అని తలుచుకుంటేనే భయం వేస్తుంది. నిజంగా ఆ ఎస్ఐ బాబు మన పాలిటి దేవుళ్ళ వచ్చాడు. నమస్కారం సార్. ఇప్పుడే మీ గురించి తలుచుకుంటున్నాం. మీరు మా పాలిట దేవుడని. కూర్చోండి బాబు. పర్వాలేదండి. సార్, వాళ్ళని రిమాండ్కి పంపించారంట కదా? అవునండి, 30 రోజులు రిమాండ్ విధించారు. సార్, మీరు ఈ కేసును పట్టించుకోకపోతే ఆ దొంగ వెధవులు తప్పించుకునేవారు సార్. అయినా వాళ్లకు విధించిన శిక్ష సరిపోదు సార్. 30 రోజుల రిమాండ్ అంటే వాళ్ళు బెయిల్ మీద బయటికి రావడం లేదా కేసు తారుమారు అవ్వడానికి ఇంకేమైనా చేస్తారేమో సార్. అలా జరగకుండా మీరే ఏదో ఒకటి చేయండి సార్. తప్పకుండా చేస్తాను. వాళ్ళని ఇక్కడితో వదిలిపెట్టను. చూడండమ్మా, మీరు కోరుకున్న విధంగానే ఆ నిందితులకి మీ కళ్ళ ముందే శిక్ష వేయిస్తాను. మీకు పూర్తిగా న్యాయం జరిగే వరకు పోరాడతాను. థ్యాంక్
సార్, ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త రవిచంద్ర కొడుకున్నాడంట. అంత పెద్దవాళ్లతో పోరాడితే మాకు న్యాయం జరుగుతుందా సార్? ఎందుకు జరగదు? వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి ఏదైనా చేయగలరు, ఎంతకైనా తెగించగలరు. అలాంటిది మీరు ఈ కేసులో వాళ్ళని ఎదిరించి నిలబడగలరా? నేను ఈ కాకి చొక్కా వేసుకున్నాక డబ్బున్నవాడా పేదవాడా అని ఏ రోజు చూడలేదు. తప్పు చేశాడా లేదా అన్నది మాత్రమే చూస్తాను. వాళ్ళ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు. కవిత, ఐశ్వర్య, మీరు ఎప్పట్లాగే మీరు చేస్తున్న జాబ్స్కి వెళ్ళొచ్చు. మీకు అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను చూసుకుంటాను. నేను మీకు మాటిస్తున్నాను. ఇదొక ఎస్ఐగా కాదు, ఒక అన్నగా మాటిస్తున్నాను. ఈ విషయం గురించే మీకు ధైర్యం చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చాను. ఇంకా దేని గురించి ఆలోచించకండి. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం. మీరిద్దరూ కోర్టుకు రావాల్సి ఉంటుంది. అది ఎప్పుడు అనేది నేను చెప్తాను. అప్పుడు వచ్చి జడ్జి ముందు ధైర్యంగా మీకు జరిగిన అన్యాయం గురించి చెప్పండి. ఓకే సార్. సరే, మరి నేను వెళ్ళొస్తాను. మిమ్మల్ని ఎవరైనా బెదిరించడానికి ట్రై చేస్తే నాకు వెంటనే చెప్పండి. నా నెంబర్ తీసుకోండి. ఓకే సార్. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే కాల్ చేయండి. నేను ఇమీడియట్గా మీ ముందు ఉంటాను. అలాగే సార్. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను. అలాగే సార్. బాబు, హాయ్ మేడం. ఏంటి, ప్రియాంకని పలకరించవా? తను నన్ను పలకరించలేదు కదా మేడం. తను పలకరించకపోతే ఏంటి, నువ్వు పలకరించకూడదు అనుందా? అహం అడ్డొస్తుందా? లేదంటే నువ్విష్టపడ్డవాణ్ణి పెళ్లి చేసుకోబోతుందని అసూయ పుట్టుకొస్తుందా? చెప్పు ఝాన్సీ, గౌతమ్ విషయంలో నీ క్లోజ్ ఫ్రెండ్ కాస్త నీకు శత్రువైపోయింది కదా? అలా ఏం లేదు మేడం, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను తనని శత్రువులా భావించట్లేదు, తనే నన్ను శత్రువులా భావిస్తుంది. నాకు అవసరమేంటి? తను అడుగుతుంది కదా, చెప్పు. ఎందుకంటే తను ప్రేమిస్తున్న వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి మనసులో నేనున్నాను కాబట్టి. అందుకేనా నువ్వు పదే పదే గౌతమ్ని కలుస్తుంది? తను నిన్ను ఇష్టపడుతున్నాడనేనా నేను చెప్పినా కానీ గౌతమ్ని నీ చుట్టూ తిరిగేలా చేసుకుంటుంది? మేడం, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నేనెప్పుడూ ఒకరిని అలా నా చుట్టూ తిప్పుకోవాలని అనుకోలేదు. అయితే గౌతమ్ మీ ఇంటికెందుకొచ్చాడు? మీ ఇంటికి రావడానికి నా కార్లో ఎక్కి నాతోనే డ్రాప్ చేయించుకున్నాడు. నాకెలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది? తన ప్లేస్లో ఉండి ఒక్కసారి ఆలోచించు ఝాన్సీ. తను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వేరే అమ్మాయితో తిరుగుతుంటే తనకెంత బాధగా ఉంటుంది? ఎవరైనా తట్టుకోగలరా? తను నా దగ్గరకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా ఓదార్చాలో, ఎలా సర్ది చెప్పాలో అర్థం కాలేదు. మేడం, మీరు ఒకవైపు చూసి మాత్రమే మాట్లాడుతున్నారు. గౌతమ్ సార్ నా దగ్గరకు వచ్చిన మాట వాస్తవమే, నేనేమీ కాదనడం లేదు. అలా అని నేనేమీ రమ్మనలేదు. తనే మా ఇంట్లో గొడవ జరుగుతుందని పిల్లలు కాల్ చేస్తే వచ్చాడు. పిల్లలు, కోర్టు కేసులు అని ఇలాంటి కుంటి సాకులేవి చెప్పొద్దు ఝాన్సీ. పోయినసారి కూడా ఏదో కేసు పని మీద నిన్ను కలవడానికి కోర్టుకొచ్చాడని చెప్పావు. ఇవన్నీ నాకెందుకు?
నువ్వు ప్రమాణం చేశావు గౌతమ్ని కలవను అని. మళ్ళీ అలా మాట తప్పుతున్నావు. ఒక్కసారి మాటిస్తే ప్రాణం పోయినా కూడా ఆ మాట తప్పరు. తనకి మాట ఇవ్వడం మాట తప్పడం అలవాటలే అత్తయ్య. ఇంతకు ముందు కూడా గౌతమ్ నీకు సొంతం ప్రియాంక అని నాకు మాటిచ్చి మళ్ళీ గౌతమ్తో చెట్టా పట్టాలేసుకుని తిరగడం స్టార్ట్ చేసింది. అసలు ఎంత చీప్ క్యారెక్టర్ అనుకున్నారు? ప్రియాంక, మైండ్ యువర్ వర్డ్స్. వాడికి నువ్వు దగ్గరయ్యే కొద్దీ వాడు చావుకి దగ్గరవుతున్నట్టే. ప్రియాంకకి గౌతమ్కి నిశ్చితార్థం అయ్యే వరకు గౌతమ్కి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, ఈ ఊరు వదిలి వెళ్ళిపో.